పరశురామ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ, మృణాల్ లీడ్ రోల్స్ చేసిన మూవీ ద ఫ్యామిలీ స్టార్. మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకు మూవీ అస్సలు నచ్చలేదు. మూవీలో ఫ్లాస్ ఏంటి, ఎందుకు డిసప్పాయింట్ చేసింది అనేది ఇన్డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. మూవీలో మెయిన్ ఫ్లా ఏంటంటే కనెక్టివిటీ అండ్ ఫ్లో మిస్ అయింది అని అనిపించింది. నార్మల్గా ఫ్యామిలీ స్టార్ మూవీలో ఫ్యామిలీ అండ్ లవ్ సీన్స్ చూస్తున్నప్పుడు స్టోరీ అనేది స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల ఇంపాక్ట్ అంతగా క్రియేట్ చేయలేకపోయింది. ప్లాట్ గురించి మాట్లాడితే విజయ్ దేవరకొండ యాజ్ గోవిందన్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. అందరిలాగానే ఇంటి బాధ్యతతో మోస్తూ ఉంటాడు. మరి ఇలాంటి మెంటాలిటీ ఉన్న హీరో లైఫ్లోకి ఒక హీరోయిన్ ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. సింపుల్గా చెప్పాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీని బేస్ చేసుకుని రన్ అయ్యే ఒక లవ్ స్టోరీ. మూవీని అయితే మంచిగా స్టార్ట్ చేశారు. క్యారెక్టర్స్ని కూడా చాలా బాగా నీట్గా ఇంట్రడ్యూస్ చేశారు. అయితే మూవీ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు క్యారెక్టర్స్తో కనెక్టివిటీ మనకు రావాలి, అప్పుడే మనం ఎంగేజ్ అవుతాం. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి, లైక్ హీరో హీరోయిన్ కలవటం, వాళ్ళ మధ్య ఇంట్రడక్షన్స్ అండ్ లవ్ సీన్స్ బాగానే ఉంటాయి. కానీ మూవీ టీం మెయిన్ కాన్ఫ్లిక్ట్కి వచ్చేసరికి ఫెయిల్ అయ్యారు అనిపించింది. ఏ మూవీ అయినా సరే మూవీ కాన్ఫ్లిక్ట్ దగ్గర ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి, లేకపోతే మూవీ చాలా దారుణంగా ఫెయిల్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అదే జరిగింది. ఈ సినిమాకి సెకండ్ హాఫ్ పెద్ద డ్రాబ్యాక్. ఎందుకు ఇలా అంటున్నానంటే మెయిన్ స్టోరీ ఇక్కడే ఉంటుంది, కానీ మనకి ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే ఇలాంటి ఫ్యామిలీ లవ్ డ్రామా మూవీస్ వర్క్ అవ్వాలి అంటే మెయిన్గా డ్రామా ఉండాలి, కానీ లేదు. ఈ మూవీ టైటిల్ ద ఫ్యామిలీ స్టార్ అయితే మూవీ టీం టైటిల్కి జస్టిఫై చేశారా లేదా అంటే చేయలేదనే చెప్పాలి. ద ఫ్యామిలీ స్టార్ టైటిల్ పెట్టడానికి రీజన్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అన్ని కష్టాలు దాటి ఫ్యామిలీ స్టార్గా ఎలా మారాడు అనేది కాన్సెప్ట్. ఐడియా అయితే చాలా బాగుంది. ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ చేయకపోవడం వల్ల ఫెయిల్ అయ్యారు అనేది నిజం. పర్ఫార్మెన్సెస్ వైజ్ మాట్లాడుకుంటే విజయ్ దేవరకొండ తన రోల్లో బాగా పర్ఫామ్ చేశాడు. ఇక మృణాల్ తనకిచ్చిన రోల్లో బాగా చేసింది. అండ్ ఇంకా అదర్ యాక్టర్స్ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ఇచ్చిన సాంగ్స్ అయితే బాగున్నాయి, కానీ మ్యూజిక్ అయితే పర్వాలేదు అనిపించింది. ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేదని కూడా అనిపించింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డైరెక్షన్లో ఉంది. పరశురామ్ గారి ఐడియా చాలా బాగుంది, కాకపోతే ఎగ్జిక్యూషన్ కూడా బాగుండుంటే కనుక మూవీ ఎక్కడికో వెళ్ళేది. ఎనీవేస్ విజయ్ దేవరకొండ గారికి వరుసనే ఫ్లాప్స్ వస్తున్నాయి. సో హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి కథలతో మా మధ్యకి రావాలని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ద ఫ్యామిలీ స్టార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ.